ఈరోజు నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా ఈ సంవత్సరం 26-27 సంవత్సరం కానీ ఎన్నికైనటువంటి నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా సుంకరి గంగమ్మన్ గారిని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ గౌరవ రాజశేఖర్ గారు, ఆ తర్వాత ఈఆర్ ఫౌండేషన్ సభ్యులందరూ అధ్యక్షులు సుంకరి గంగమ్మన్ గారు వేదికకి వచ్చి సన్మానం అందుకోవాలని కోరుతున్నాం. ఇప్పుడు కార్యదర్శి గారు అందరు ఫౌండేషన్ సభ్యులే జర్నలిజంలో దాదాపు 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళుగా ఈ జర్నలిజాన్ని పరిశీలించిన గౌరవ అధ్యక్షుడు నవనాథపురం ప్రెస్ క్లబ్ ఫౌండేషన్ చైర్మన్ గారు సాధారణంగా ఆహ్వానించి సన్మానిస్తున్న విషయం. ఫౌండేషన్ చైర్మన్ గారు రాజశేఖర్ గారు సన్మానిస్తున్న విషయం. ఈరోజు నా మిత్రులు, అన్నలు, తమ్ముళ్ళు ఆర్మూర్ నవనాథపురం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఆఫీస్ బేరర్స్ ఎన్నుకోవడం జరిగింది. ఈ మధ్య 26-27 సంవత్సరానికి గాను వీరి యొక్క కార్యవర్గంలో అధ్యక్షులుగా సుంకరి గంగమోహన్ గారు, ఉపాధ్యక్షులుగా మా షికారి సీనన్న, కార్యదర్శిగా తమ్ముడు దినేష్ గారు, సంయుక్త కార్యదర్శిగా అబ్దుల్ అజీం గారు, ముఖ్యాధికారిగా దొగల రాజేందర్ గారు, గౌరవాధ్యక్షులుగా మా అన్న అందరికీ ఎల్లవేళలో అందుబాటులో ఉంటూ ఆర్మూర్ని ప్రగతి పథంలో తీసుకెళ్తున్నటువంటి సాత్విక సీనన్న, సలహాదారులుగా మంచిర్యాల నరేందర్ గారు, అలాగే తమ్ముడు బారడ్ గణేష్ గారు, మరియు ఈసీ మెంబర్స్గా తమ్ముడు ఎంఏ వినోద్ గారు, అలాగే గోజు మైపాల్ గారు. వీరు 26-27 సంవత్సరానికి వీరి యొక్క సేవలు ఎంతో అవసరం. ప్రపంచమంతా కూడా ఇంతకుముందు వార్తలు అనగానే రేపు తెల్లారి వరకు పేపర్ వరకు చూసేది, ఏం జరుగుతుందనే ఆసక్తి ఉంది. మినిట్ టు మినిట్ కవరేజ్ అయిపోయింది, బ్రేకింగ్ న్యూస్లు వచ్చేసినాయి. కాబట్టి ఎక్కడ ఏది జరిగినా కూడా ఇమీడియట్గా ప్రజలందరూ చేరవేస్తున్నటువంటి అన్నదమ్ములందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధర్మాన్ని, నైతిక విలువల్ని కూడా కాపాడుతూ పబ్లిక్ యూటిలిటీగా ఉండేటువంటి ఆదర్శవంతమైనటువంటి రిపోర్టింగ్ చేయాల్సిన బాధ్యత మన వాళ్ళకు ఉంది. ఎందుకంటే ఆర్మూర్ అంటేనే సంచలనాలకు కేంద్ర బిందువు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇంకో వ్యక్తికి హెల్ప్ చేద్దామనో లేదంటే ఇంకేదో రకమైన సహాయం చేద్దామన్న సంకల్పం కలిగిన వ్యక్తులు అందరు. కాబట్టి వారి యొక్క వృత్తి చాలా గొప్పది. ఎందుకనంటే ఈరోజు నాకేం కావాలనేది ఈ సమాజంలో జరుగుతుంది. కానీ వీరు 100% ఎఫర్ట్స్ పెడుతూ ఎక్కడ ఏం జరిగినా, మంచి జరిగినా, ప్రజలు మంచి చేస్తున్నా, ప్రజలకు మంచి చేస్తున్నా, నేరాలు జరిగినా, ఇక్కడ నేరం జరిగే అవకాశం ఉన్న ప్లేస్ని, లేదంటే వల్నరేబిలిటీ ఛాన్సెస్ని కానీ, లేకపోతే ఇక్కడ ప్రజలకు ఇబ్బందులు గురవుతున్నటువంటి సందర్భాలన్నింటినీ కూడా వెలికి తీసుకొని ప్రజలందరికీ కూడా చేరవేస్తున్నటువంటి అన్నదమ్ములు. అలాగే వీరు కూడా మా ఫౌండేషన్ తరఫు నుంచి వీరందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, కారణం ఏంటంటే వీరి యొక్క మంచి రిపోర్టింగ్ అనేది ఆర్మూర్ అందరినీ కూడా జాగృతం చేయాలా, చైతన్యవంతం చేయాలా, ప్రభుత్వానికి తెలియజేయాలా. ఏదైనా సమస్యలు ఉంటే ఇమీడియట్గా ప్రజాప్రతినిధుల దృష్టికి, అలాగే ఆఫీసర్స్ దృష్టికి వెళ్ళి బడుగు బలహీన వర్గాలు అలాగే పేదలందరికీ కూడా వీరి యొక్క రిపోర్టింగ్ వల్ల సహాయం జరగాలని, మంచి ఇంకా దాని ఇన్స్పిరేషన్ తీసుకొని చాలా మందికి సహాయం చేసే విధంగా కూడా వీరు ప్రవర్తిస్తున్నందుకు అందరికీ టీమ్గా
ఏర్పడి వీరందరూ కూడా మంచి రిపోర్టింగ్ చేసుకొని అందరి మన్ననలు పొందాలని, భవిష్యత్తులో వీరి యొక్క లైఫ్ కూడా బాగుండాలని మా ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి ఈరోజు నాతో పాటు రామ్ ప్రసాద్ అన్న, మా అన్న అరూర్ సురేష్ అన్న, రామచందర్ అన్న, లింబాద్రి అన్న, మరియు ఇక్కడికి వచ్చినటువంటి తమ్ముడు నవీన్కి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా మేము ఇక్కడ ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి వీరందరికీ కూడా బ్రహ్మాండమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఫ్యూచర్లో ఈఆర్ ఫౌండేషన్ కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది. మంచి ప్రజాప్రతినిధులు తీసుకురావడానికి ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో వీరి యొక్క బాధ్యత చాలా నిరుపమానమైనది. కాబట్టి ఈ బాధ్యతతో ఆర్మూర్కి మంచి వన్నె తెచ్చి, మాటలు కావు చేతులు కలిగినటువంటి ప్రజాప్రతినిధులను తీసుకురావాలని, మంచి చదువుకున్న వ్యక్తుల్ని ప్రజాప్రతినిధులు తీసుకొచ్చే వేదికను వీరు ఏర్పాటు చేయాలని, అలాగే ఖచ్చితంగా ఫ్యూచర్లో ఆర్మూర్కి అవసరమైనటువంటి ఎక్కడో ఉండి ఫోన్ కాల్ ద్వారానో అందుబాటులో లేకుండా ఉండేటువంటి ప్రజాప్రతినిధి మనకు అవసరం లేదు. ప్రజాప్రతినిధి అంటే ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ సింపుల్గా లైఫ్ లీడ్ చేసే వ్యక్తులే కావాలా. డబ్బులతో కొనేటువంటి ఆ స్వామ్యాన్ని ఆర్మూర్ మొన్ననే చవి చూసింది. కాబట్టి అటువంటిది వద్దు మాకు. 100% నీ యొక్క ఎఫర్ట్స్, నీ యొక్క క్యారెక్టర్, నీ యొక్క కెపాసిటీ బిల్డింగ్ ప్రజల మధ్యలో బిల్డప్ చేసేటువంటి రిపోర్టింగ్ మీరందరూ తీసుకొచ్చి రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా వీరి యొక్క పాత్ర సమర్థవంతంగా పోషించాలని కోరుతూ మీరందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.